మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్త నుండి కేంద్ర మంత్రి వరకు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటాం తప్ప అడ్డుకునే ప్రసక్తే లేదన్నారు. మల్కాజ్గిరిలో మెట్రో రైలును కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ఈటెల ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు కోసమే బీజేపీపై రేవంత్ విమర్శలు చేస్తున్నారని, ఆయన మాటల్లో నిజాయితీ లేదన్నారు. నేను కాదు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నుంచి మొదలుపెట్టి అధ్యక్షుల వరకు కానీ కేంద్ర మంత్రి వరకు కానీ మేము ఈ రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటాం తప్ప అభివృద్ధిని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తి లేదు. ఆయనకి హెడ్లైన్స్ కావాలి, హెడ్లైన్స్ కోసం మాట్లాడుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కిషన్ రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో మెట్రో కుంపల్లి వైపు వచ్చినా, మెట్రో షామీర్పేట వైపు వచ్చినా, మెట్రో కీసర వైపు వచ్చినా, రేపు మెట్రో ఎక్స్పాన్షన్ వరంగల్ రోడ్డుకు పోయినా కూడా సంతోషపడలేం. మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి మీకు ఆ భ్రమలు ఉండాల్సి ఎక్కర్లేదు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మళ్ళీ మేమే అవసరమైతే మా వాళ్ళ దగ్గరికి పోయి మా మంత్రుల దగ్గర పోయి తెచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప అట్లాంటి చౌకబారి విమర్శలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు అసలు మన పార్టీ లేకపోతే బీజేపీ దగ్గర ఉంటున్నా అని ఒక అనుమానం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ అనుమానాన్ని అప్పుడప్పుడు తొలగించడం కోసం వాళ్ళ హైకమాండ్ మెప్పు, సోనియా గాంధీ గారి మెప్పు పొందాలి, రాహుల్ గాంధీ గారి మెప్పు పొందాలి, ప్రియాంక గాంధీ మెప్పు పొందాలి, దానికోసం మాట్లాడే మాటలు తప్ప అన్న అంతరంగంలో ఉన్న మాటలు కాదు.